చిన్నజీయర్ స్వామికి ఏమైందో మరి. ఆ మధ్య కూడా సమ్మక్క సారక్క మన దేవతల మీద నోటికొచ్చింది మాట్లాడిండు. వాళ్ళు దేవతలు ఎట్లయితారు, అదైతారు. ఇప్పుడు చెప్పే విధానంలో ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పోరాట యోధులు, దేవతలుగా నమ్ముతున్న ఎవరి నమ్మకాలు వాళ్ళే. నువ్వు నీ నమ్మకాన్ని ప్రజలంతా గౌరవిస్తున్నప్పుడు మరి ప్రజలకు సంబంధించిన నమ్మకాలను గౌరవించాలి కదా. అట్లా నోటికొచ్చింది వాగిండి. అసలు నేను అనుకునే స్వామీజీ ఇదనడం కంటే ఈయన ఈయన మొత్తం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి, పొలిటికల్ లీడర్లతోటి చాలా దగ్గరి సంబంధాలు ఉండి భూములకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి చిన్నజీయర్ స్వామి. ఇప్పుడు నిన్న మొన్న మళ్ళేదో మాట్లాడిండట. ఈయన చుట్టంతో ఉండేటోళ్ళు ఎవరండి? రామేశ్వరరావు ఎవరండి? మహిమ రామేశ్వరరావు తెలంగాణ చెరబట్టినాడు కాదా? అసైన్డ్ భూములని, ఇంకా రకరకాల భూములని కబ్జా పెట్టిన, గవర్నమెంట్ భూములని కబ్జా పెట్టిన మనిషి కాదా? ఈ స్వామీజీకి ఆయనతో ఏం దోస్తానా? విడదీయరాని బంధం వాళ్ళది. ఇట్లాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి ఆశ్రమాలా లేకపోతే ఇవన్నీ డెన్లా అనే అనుమానాలు వచ్చేలాగా తయారు చేసిరు. ఏమంటాడు నిన్న? శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడట. చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదు. 13వ శతాబ్దంలో విద్యారణ్యుల వారు ఏర్పాటు చేసిండు. శంకరాచార్యుల వారికి పంచాయతనం తెలియదు. విదేశీయుల పాలన ఎదుర్కోవడానికి విద్యారణ్యుల వారే మొదలుపెట్టారు. చిన్నజీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు. ఇంతకాలము శంకరాచార్యుల వారి గురించి ఇప్పుడు నడుస్తున్నటువంటి దాంట్లో ఆది శంకరాచార్యులను చాలా గొప్ప ఇదిగా చూస్తారు. ఆయన అసలు సంబంధం లేదు, ఆయన గానే కాదు అని ఆయన మీద బురద జల్లే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ఈ ఆయనకు సంబంధించిన భక్తులంతా కూడా తిరగబడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు, నీకు తలకాయ పనిచేస్తుందా లేదా అని. ఏమంటుండినా, జగద్గురు ఆది శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడని, దేశం నలుమూలలా ఉన్న చతురామ్నాయ పీఠాలు ఏర్పాటు చేసింది ఆయన కాదని చిన్నజీయర్ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న సమతా కుంభ బ్రహ్మోత్సవాల్లో ఇటీవల ఆయన వ్యాఖ్యలు చేశారు. శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు. 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథులో 1, ద్వారకలో 1, జ్యోతిర్మఠంలో 1, శృంగేరిలో 1. ఇలాగ 4 మఠాలు. వాటిని శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలే. ఆయన 32 ఏళ్ల వయసులో ఉత్తర భారతానికి పోయిండు. హిమాలయాల్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత ఆయన వచ్చి మళ్ళీ మఠాలను ఏర్పాటు చేయడం అనేటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ, సరైన కథ కాదు. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాతి కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు బుక్కరాయలకు గైడ్గా ఉండేవారు. విద్యారణ్య స్వామి వేద భాష్యాలను రచించినటువంటి మహాపండితుడైన వేదాంత దేశికుల వారి సహాధ్యాయి. ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు. ఆయన ఏర్పాటు చేశాడు ఈ 4 పీఠాలని. పంచాయతనాన్ని పరిచయం చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనాన్ని ఆయన ఆరాధన చేయలే. ఆయన నారాయణ పారాయణుడు. ఆది శంకరాచార్యుల వారిని చెప్పేటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడు. ఆయన తత్వం అద్వైత తత్వం, కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి. భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి ఎందులో మనం చూసినా శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లగుద్ది చెప్పినట్టుగా ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాటపడి సర్వేశ్వరేశ్వర అని వాడుతూ ఉంటారు. కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. నారాయణ వాసుదేవ విష్ణు అని స్పష్టంగా చెబుతారు ఆయన. విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించడం ప్రారంభమైంది కనుక అప్పటికి అలాంటి వారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనే ఒక తాత్పర్యం చేత విద్యారణ్యుల వారు అన్ని మార్గాల్లో ఉండేవాళ్ళు. శైవంలో ఉండే వాళ్ళని, వైష్ణవంలో ఉండే వాళ్ళని, శాక్తేయంలో ఉండే వాళ్ళని, గానాపత్యంలో ఉండే వాళ్ళని అందరినీ కలిపి ఒక చోట పెడితే ఇది మనకి కాస్త రక్షణగా ఉంటుంది అని భావించి ఆయన పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసిండట. 13వ శతాబ్దంలో విద్యారణ్యుల వారు చతురామ్నాయ పీఠాలు ఏర్పాటు చేసినట్టు చిన్నజీయర్ చెప్పిండు. కానీ 4 పీఠాల్లో ఒకటైన శృంగేరి పీఠానికే విద్యారణ్యుల వారు 12వ గురువు కావడం గమనార్హం. సో ఇట్లా ఈయన ఎందుకు ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని భక్తులు కూడా విమర్శిస్తున్నారు. ఈ ఎవరైతే
శివుణ్ణి కొలిచేటువంటి ఆ భక్త సమాజం అంతా ఆయన మీద గట్టిగా విరుచుకుపడుతున్నది. ఇగో చినజీయర్ స్వామి క్షమాపణ చెప్పాల్సిందే. ఆది శంకరాచార్యులపైన జీయర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర తగదు. శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి కన్నెర్ర. ఇప్పుడు చినజీయర్ స్వామి ఇప్పుడు హిందూ మతము దేవతలు అందరి గురించి మాట్లాడతారు కదా. ఓం నమ శివాయ అనమనండి ఒకసారి అంటాడేమో. ఎవరో మొన్న పోస్ట్ పెట్టిరు ఎవరో, చినజీయర్ స్వామి ఓం నమ శివాయ అంటే నేను ₹1,00,00,000 ఇస్తాను అనమనండి. వీళ్ళంతా ఒక ఒక ముసుగులో ఉన్న వీళ్ళు వీళ్ళు అసలు మేమే దైవాంశ సంభూతులం అనేలాగా కలరింగిస్తారు. కానీ వీళ్ళు ఆ మతాన్నే చీల్చే కుట్ర జరుగుతుంది ఎవరంటున్నారు? ఇంకో స్వామీజీ అంటున్నాడు, ఆది శంకరాచార్యులపైన చినజీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ఆయన క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తాం. అమరావతిలోని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్పారు, చినజీయర్ స్వామిని తాము గౌరవిస్తాం, అయితే ఆయన వ్యాఖ్యలు తిరస్కరిస్తున్నాం. శివస్వామి మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం తగదు. వైష్ణవులు శైవుల మధ్య తగాదా ఎందుకు పెడుతున్నారు? చినజీయర్ స్వామి నుంచి సమాధానం రాకపోతే ఆయన్ను ప్రశాంతంగా ఉండనివ్వం. మరోవైపు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే అంశాన్ని హిందూ ధర్మంపై దాడిగా పరిగణిస్తున్నాం. ఇప్పుడు ఈయన అంతే. ఇప్పుడు ఆయన ఓం నమ శివాయ అనవనండి. ఎంతో మన హిందువులు భక్తులు ఎట్లుంటాము, అందరినీ కొలుస్తాం, శివుణ్ణి కొలుస్తాము, విష్ణువుని కొలుస్తాం, అందరి దేవతలను కొలుస్తాం. ఆయన కూడా నేను 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 దేవుణ్ణి దైవాంశ సంభూతిని అని చెప్పుకుంటున్నాడు కదా. మరి ఓం నమ శివాయ అనమనండి. ఎందుకు అనొద్దు? చివరికి సిచ్చు పెడుతున్నాడు చూడండి.